బండి భగీరథ లొంగిపోవటం కానీ అరెస్టు కావటం కానీ ఎంత ఆలస్యం జరిగితే అంత ఆ కుటుంబానికే నష్టం. పోలీసులు దొరకకుండా బాగా దాచిపెట్టామని వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడ్డా, లేదు పోలీసులు ఎంత వెతికినా దొరకకుండా బాగా దాక్కున్నారని బండి భగీరథ చంకలు గుద్దుకున్నా తెలియకుండా అది వాళ్ళ కుటుంబానికి బండి భగీరథ కెరీర్కి తీవ్రమైన నష్టం అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇప్పుడు వాళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు, మధ్యంతర రక్షణ దొరకలేదు, వెరీ క్లియర్ అరెస్ట్ కావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నేను ఉదయం కూడా వీడియో చేశాను, నువ్వు లొంగిపో స్వామి, లొంగిపోవటం నీకు చాలా మంచిది అని. కానీ ఇంతవరకు ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇంకా బండి భగీరథ లొంగిపోలేదు, అరెస్టు కాలేదు, ఇంకా పోలీసులు దొరకలేదు. పోలీసులు అయితే సెర్చింగ్లో ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ ఇంటూ సైబరాబాద్ పోలీసులు సెర్చింగ్ చేశారు. చూడండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు ఆయన కుమారుడు కోసం. అంటే ఇది ఎంత అవమానకరం బండి సంజయ్కి. ఇంత అవమానకరమైన పరిస్థితిని బండి సంజయ్ ఎందుకు తెచ్చుకోవాలి? ఇవాళ నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లో సోదాలు జరిగాయి, అది కూడా స్టేట్ పోలీసులు చేశారు, అది కూడా ఆయన కుమారుడు కోసం చేశారు. అంటే ఇది బండి సంజయ్కి తీవ్రమైన అవమానకరం, ఇబ్బందికరం. ఈ పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు తప్పు జరిగింది అన్నది తెలుస్తున్నప్పుడు, చట్టపరంగా ఎదుర్కోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని తెలుస్తున్నప్పుడు లొంగిపోవాలి కదా. ఎందుకు ల్యాగ్ చేసుకోవటం? ఇప్పుడు ఈ గంట కాకపోతే ఇంకో గంటగా లొంగిపోవాలి, ఈ రోజు కాకపోతే రేపటికి లొంగిపోవాలి, తప్పదు. లేదు పోలీసులే ఒక గంటలో కాకపోతే ఇంకో గంటలో పట్టుకుంటారు, ఎక్కడున్నారో తెలుసుకొని పట్టుకుంటారు. అలా పట్టుకొని తీసుకొచ్చిన దానికంటే, పోలీసులు పట్టుకొని తీసుకొచ్చిన దానికంటే సొంతంగా లొంగిపోతే కొద్ది గౌరవం ఉంటుంది. అందులోనూ బండి సంజయ్ తన కొడుకుని తానే తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే ఇంకా గౌరవంగా ఉంటుంది. నిజానికి డే 1 అలా చేయాల్సింది బండి సంజయ్. తప్పు చేసినప్పుడు నా కొడుకైనా పరాయోడైనా ఒకటే, నేను నమ్ముకున్నది భారతీయ ధర్మాన్ని, అదే చెప్తుంటాడుగా బండి సంజయ్. ధర్మం కాడు శ్రీరాముడు రాజీ పడ్డు. మరి రాముడు పేరు చెప్పి రాజకీయం చేస్తున్న బండి సంజయ్ ఎందుకు రాజీ పడుతున్నాడు? ఇవాళ పోలీసులు తన ఇంట్లో సోదాలు నిర్వహించాల్సిన పరిస్థితి దాకా ఎందుకు విషయం తెచ్చుకుంటున్నాడు? కాబట్టి బండి భగీరథ ఎంత తొందరగా లొంగిపోతే, ఎంత తొందరగా అరెస్ట్ కాబడితే అది వాళ్ళ కుటుంబానికి ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.